హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపేట అమ్మాయి. ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ 6:30 అవుతుంది టైం. అయితేను నేను 4కి లెగుస్తున్నాను, కానీ నా క్లీనింగ్ పనులు అన్నీ అవ్వేటప్పటికే ఎంత టైం అయిపోతుంది అనమాట. నేను ఎందుకో పూజ దగ్గర కూర్చుంటే నాకు అసలు టైం తెలీదు. అలా ఈ మధ్య అలవాటు అయిపోయింది అనమాట. ఇంక వింటర్ కదా, అసలు నిన్నేమో ఉపవాసం నైట్ కొద్దిగా సేమియా తాగేసి పడుకున్నాను. ఇంకా అంతే, ఇంకేమీ లేదు కదా, అందుకని ఫుల్ హెడేక్ వస్తుంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొంచెం కాఫీ పెట్టుకుతే తాగుదాము. ఇంకా అన్ని పనులు అయిపోయాక ఆ పంతులు గారు బియ్యం ఇచ్చిన తర్వాతే తినాలి అని చెప్పింది ఇంకా అమ్మ. ఇంకా అందుకోసం అయితే ఇంకా పని ఉంటది కాబట్టి ఆకలి అంటూ నాకు అసలు వేయదు. కాకపోతే ఈ కాఫీ టీ కానీ పడితే కొంచెం తలనొప్పి రాదు, చాలా తలనొప్పి వస్తుంది అనమాట. సో ఇంకా కాఫీ అయితే పెట్టుకున్నాను. ఈరోజు పాలు కూడా లేవన్నమాట, కొన్ని నిన్నటి ఉంటే అవి పెట్టుకుంటున్నాను. ఇంకా మా వారికి టీకి అయితే కొన్ని ఉంచాను. నేను ఫస్ట్ కాఫీ పెట్టేసుకుంటున్నాను. మా వాడు వెళ్ళనన్నాడు, చలికి బాగా ఎక్కువ ఉంది ఈరోజు, చాలా అంటే చాలా ఎక్కువ ఉండింది. ఇంకా సాటర్డే అయితే పూజ అయితే ప్రశాంతంగా జరిగింది. ఈ వింటర్కి ఏమో మొత్తం ఫేస్ అంతా డ్రై అయిపోయి పింపుల్స్ వచ్చేసి అసలు ఘోరంగా ఉంది నా ఫేస్ అయితేను. ఇంక ఈరోజు చాలా పని ఉంది. నైట్ పడుకునిపోయాను, కానీ అంటే చాలా గిన్నెలు అవన్నీ ఉండిపోయాయి. టిఫిన్ అది చేసిన తర్వాత ఇంకా అన్నీ కూడా తోముకొని అన్ని క్లీన్ చేసుకునేటప్పటికి ఇంకా పని సరిపోయింది. అలానే ఈరోజు మొత్తం గదులన్నీ క్లీన్ చేసేసుకున్నానని. నాకు సండే రోజున ఎందుకో చేయబుద్ధి కాదు, అలాగే కొంచెం పని కూడా ఉండింది సండే రోజున. అందుకోసం అయితే ఇంకా నేను ఫస్ట్ పిల్లల షూలు మ్యాట్స్ అన్నీ వాష్ చేశాను అనుకోండి, ఈవినింగ్ టైంకి క్లీన్ అయిపోతాయి కదా, అందుకోసం ఫస్ట్ అయితే అవి వాష్ చేసుకుంటాను. ఎక్కువ నాకు ఈ మ్యాట్స్ ఎక్కువ టైం పడతాయి. ఇవి అన్నీ వాష్ చేసుకుని మా లూసీకి రూబీకి స్నానం చేపించేసాను అనుకోండి, నాకు ఒక్క పెద్ద పని తప్పుతుంది అనమాట. అప్పుడు ఇంకా గదులు అవి క్లీన్ చేసుకోవాలి. చాలా చలేస్తుంది ఈరోజు, నాకు ఆ బట్టలంతా తడిచిపోయి అసలు చాలా చలిగా ఉంది. నాకు ఫస్ట్ టైం ఇంత చలి వేస్తుంది అనమాట. అందులోకి మంచం కింద దూరి దూరికి అడగాలి కాబట్టి ఎంత చలి అనిపించిందో ఆ రోజు. నాకు చాలా విసుగొచ్చేసింది, చాలా మట్టి వచ్చింది అనమాట. కడిగేటప్పుడు ఏంటంటే మంచం కింద ఉన్న దుమ్ము అంతా వస్తుంది. అలాగే మా లూసీ రూబీ ఎయిర్ ఫాల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువే ఉంటుంది అనమాట. సో ఇంకా ఈరోజు క్లీన్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా దాంతోపాటు నేను ఏమీ తినకూడదు. ఇంకా ఖాళీగా ఉన్నాను అనుకుంటే ఆకలేస్తుంది. అదే ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నానంటే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు పని సరిపోతుంది. తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళి బియ్యం ఇచ్చేసి అప్పుడు తింటానన్నమాట. చూడాలి ఏం జరుగుతుందో, ఎప్పుడు అవుతుందో ఈ పని అయితే. ఇప్పుడు 7:30కే స్టార్ట్ చేసేసాను. లేచి పూజ చేసుకున్నాను, పిల్లలకి మా పెద్దోడికి ఇడ్లీ పెట్టేశాను, అంతే ఇంక స్టార్ట్ చేసేసాను అనమాట. టీ కూడా పెట్టేసి ఇచ్చేసాను, అంతే అయిపోయింది. ఇంకా 7:30కి స్టార్ట్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అలా పని జరుగుతూనే ఉంది. అంటే విండోస్ క్లీనింగ్ అది ఎక్స్ట్రా పని ఈరోజే పెట్టుకున్నాను కదా, అందుకోసం అయితే అలా లేట్ అయిపోయింది. ఇంక వీడియో అయితే ఇంకేం తీయలేదు. ఇంకా 12 అయింది టైం. ఫాస్ట్గా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి బట్టలు చేంజ్ చేసేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసి ఇంక పంతులు గారికి బియ్యం ఇచ్చేసి ఇంకా టెంపుల్లోనే భోజనం చేశాను. అప్పుడే అన్న సంతర్పణ అది జరుగుతుంది, ఇంక తినేద్దాం అనేసి ఇంక అక్కడే తినేసాను. అంటే ఇంకా ఇంటి దగ్గర రైస్ పెట్టేశాను. ఇంక మా లూసీకి ఏంటంటే నిన్నటిది ఏదో చికెన్ ఇంకా పెట్టేసిన తర్వాత నేను ఇంక టెంపుల్కి వచ్చేసాను. ఇంక పంతులు గారికి బియ్యం ఇచ్చేసి అక్కడే అన్నప్రసాదం పెడుతుంటే ఇంక తినేసామన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళినా ఇంకా వండాలి కదా అనేసి ఇంక టెంపుల్లో అయితే ఇంకా మంచిది కదా, ఇంకా బియ్యం ఇచ్చేసి తినేసాము. తర్వాత అయితే నాకు చాలా ప్రశాంతమైన ప్లేస్, మనసు బాగున్న శివాలయానికి వెళ్తాను, బాగోకపోయినా శివాలయానికి వెళ్తాను అనమాట. తర్వాత బ్యాంగిల్స్ తీసుకున్నాం. రేపటి నుంచి అయితే అస్సలు ఖాళీ ఉండదు, ఇప్పుడే ఖాళీ లేదు. ఈ మామగారు చూసారా అసలు ఎంత బాగా షాపింగ్ చేస్తున్నారు. తాతగారు ఒకటి తీసుకో, రెండు తీసుకో అని చెప్తున్నారు అనమాట వెనక నుంచి. ఈమెమో ఒక్కొక్కటి కావాలంటుంది. నాకు భలే అనిపించింది, అందుకే వీడియో క్లిప్ తీసుకున్నాను. సో ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి షాపింగ్ చేస్తే భలే ఉంటది కదా. అన్ని ఓన్గా చేసుకుంటే ఏదో సొంత పెత్తనంలా ఉంటది, కానీ అలా ఏముండదు. ఇద్దరు కలిపి తీసుకుంటేనే ఏదైనా సరే ఒక ఆనందం అనేది ఉంటది. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసేటప్పటికి 3 అవుతున్నట్టుంది, 3:30. ఇంకా కర్టెన్స్ అన్నీ వేసేస్తున్నాను ఆరబెట్టి. హాయ్ అండి, ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది అనమాట. అన్ని మార్నింగ్ నుంచి కడుగుని ఇక్కటసరికి టైం అయింది.
మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తే 12 అయింది. 12కి ఇంక టెంపుల్కి వెళ్ళి పంతులు గారికి బియ్యం ఇచ్చేసి అక్కడే తినేసామన్నమాట. ఇంకా తర్వాత అయితే తినేసి వచ్చేటప్పటికి 2 అయిపోయింది. అంటే మేము వెళ్ళేటప్పటికి చాలా లైన్ ఉండింది. అందుకోసం అయితే చాలా ఎక్కువ టైం పట్టేసింది. ఇంకా తర్వాత ఇప్పుడు మార్కెట్కి వస్తే బ్యాంగిల్స్ అయినా తీసుకుందాము, రేపటి నుంచి అస్సలు ఖాళీ ఉండదు. ఇంక ఈరోజు బ్యాంగిల్స్ అయినా తీసుకుందామని వెళ్తే బాబాయ్ బ్యాంగిల్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు నేను ఎప్పుడు కొనుక్కునేదాన్ని కాదు. సో మావయ్య గారు తెచ్చిచ్చేవారు అనమాట. ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా ఇండికా కలర్ షాంపూ ఒకటి, బాగా గ్రే హెయిర్ వచ్చేసింది. జుట్టు అయితే ఇంకా హాఫ్ ఎగిరిపోయిందిలేండి. ఇంక హెడ్ బాత్లు అవి పూజలకి వాటికి ఇంకేం చేసేది లేదు. కానీ ఇంకా బ్లాక్ షాంపూ పెట్టుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది. మరి దరిద్రంగా ఉందన్నమాట. ఇంకా అందుకోసం మార్కెట్ అయితే అసలు మేము వెళ్ళేటప్పటికి 3 o'clock అయింది. కొంచెం పర్లేదు. ఇంక మేము వచ్చేటప్పటికి అసలు బండిని నడిపించుకుని తీసుకొచ్చాం. రేపటి నుంచి అయితే కాలినడక వెళ్తే తప్ప బండి అయితే మార్కెట్కి వెళ్ళదు అసలు. సో బ్యాంగిల్ షాప్లో అయితే మరి ఘోరంగా ఉన్నారు. అసలు ఎంత ఐటమ్స్ కొంటున్నారంటే అనకూడదు, కానీ పెద్దవాళ్ళే ఎంచక్క కాటుకులు, బొట్టులు, బ్యాంగిల్స్ ఎంచక్క వచ్చి కొనుక్కుంటున్నారు. సో తాతగారులతో మామగారులు వచ్చి భలే కొనుక్కుంటున్నారు అనమాట. నాకు భలే హ్యాపీ అనిపించింది. ఇది తీసుకో అది తీసుకో అని చెప్తూ ఉంటేనే. ఇంకా అందుకే ఆ చిన్న క్లిప్ అయితే తీసాను. భలే అనిపించింది అనమాట. 2 ఇవ్వండి 1 ఇవ్వండి అని చెప్తున్నారు. ఆవిడ 1 అడుగుతుంటే లేదు 2 తీసుకోమని చెప్తున్నారు. మా వాడైతే నవ్వుతానే ఉన్నాడు. నేనేమో నాకు గుర్తుంటుంది అనేసి తీసాను అనమాట. ఇంక టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. ఇంక ఇప్పుడు కర్టెన్స్ అన్నీ వేసుకొని చాలా గిన్నెలు ఉన్నాయి, వాష్ చేసుకోవాలి. సెకండ్ టైం వాషింగ్ మిషన్ వేసాను. నా బట్టలు కూడా ఆరేయలేదు. ఇప్పుడు ఆరేసేసి గోగు పిడకలో దండలైతే గుచ్చుదాం అనుకుంటున్నాను. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందని చూసేయండి. ఇవే నేను తీసుకున్న బ్యాంగిల్స్. ఇదేమో పాండ్స్ క్రీమ్ మా వాడు తీసుకోమంటే తీసుకున్నాను. వాడు డబ్బులతో వాడే తీసుకున్నాడు. అంటే స్కిన్ మొత్తం డ్రై అయిపోయి పింపుల్స్ వస్తున్నాయి ఇద్దరికి కూడా. నేనైతే ఫెయిర్ లవ్లీ యూస్ చేస్తాను. నా హెయిర్ గ్రే అయిపోయింది కదా, షాంపూ తెచ్చుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ వీటికే 115 118 అయింది. సో షాపింగ్కి వెళ్ళాలంటే చాలా భయంతో కూడుకున్నది అనమాట. ఇది వరకు బ్యాంగిల్స్, స్టిక్కర్స్ ఇవన్నీ కూడా నాకు మావయ్య గారే తెచ్చిచ్చేవారు. సో ఇప్పుడు షాప్లకి వెళ్ళట్లేదు, ఇంకా అందుకోసమే రావట్లేదు. కానీ తర్వాత ఇంకా పిల్లలకేమో ఈ పింపుల్స్ పాండ్స్ క్రీమ్ కొన్నాను. వేరేది కూడా తీసుకుందాం అనుకున్నాను, కాస్ట్ ఎక్కువ ఉందనేసి ఇంకా తీసుకోలేదు. ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా టీ పెట్టుకుని తాగుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా టీ తాగకపోతే నా బ్రెయిన్ అనేది పని చేయదనమాట. టీ తాగాలి. ఇదేమో చీకటిగా ఉంది కదా, అంటే ఈరోజు ఎందుకు మబ్బుగా ఉండి గాలి ఎక్కువ వేస్తుంది, చాలా చలిగా ఉంది. ఇంకా మేము వెళ్ళి వచ్చేసరికి 3:30 అయింది కదా. ఇంక వచ్చేసి ఇంకా కర్టెన్స్ అన్నీ వేసేసాను. ఈ విండో కర్టెన్ మాత్రం సెకండ్ టైం వాషింగ్ మిషన్ వేసిన బట్టలు అయితే ఆరేయలేదు. ఇప్పుడు ఆరేయాలి. ఇంకా నైట్కి ఆరిపోతుందిలేండి, ఎందుకంటే మిషన్లో ఉండే చాలా వరకు ఆరిపోయింది. ఇంక ఇప్పుడు టీ తాగేసి ఇంకా మా వాళ్ళకైతే ఇంక ఈవినింగ్కి ఏదో ఒకటి వంట చేయాలి, వండాలి. ఆకలేస్తుందని అంటున్నారు. ఎందుకంటే మా పెద్దోడు ఆఫ్టర్నూన్ నేను తినలేదన్నమాట. సో ఇంకా రాగానే ఏం చేశానంటే ఇంకా వాడికి వామన్నం తాలింపు పెట్టేసి తినేసాను. వాడికి ఆకలి లేదన్నాడు. ఫోన్ చేశాను కానీ ఏమీ వద్దు ఆకలి లేదంటే ఇంకా వచ్చిన వెంటనే ఇంక వామన్నం తాలింపు పెట్టేసి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా అలా పెట్టేశాను. నైట్కి అయితే బియ్యం రవ్వ ఉప్మా చేస్తున్నాను. మొన్న బియ్యం మిల్లు పట్టించాను కదా, రవ్వ రేషన్ బియ్యము, కొన్ని ఇంట్లో మనం వాడుకునే బియ్యము, అవి కూడా కలిపి ఆడిచ్చానేమో. బియ్యం రవ్వ ఉప్మా అయితే ఇలా ఒక్కసారి ఫ్రై చేసేసుకుని రవ్వని ఆ ప్లేట్లోకి తీసేసుకుని అప్పుడు పోపు పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. ఆ రోజు ఉప్మా అయితే ఎంత బాగుండిందో, మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. బట్ మా వారు తినరు, ఆయనకి మళ్ళీ వేరే టిఫిన్ చేయాలన్నమాట. అలా ఉంటుంది మాతోటి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కాబట్టి అసలు చెయ్యడం నేను చెయ్యను, వాళ్ళకి పెట్టడం నాకు తోమడమే సరిపోతుంది. చేయడం ఈజీనే, కాకపోతే తర్వాత వెనకాల వస్తాయి చూడండి, ఆ గిన్నెలన్నీ వాష్ చేసుకోవడం
ఎంత టైం పట్టిద్దో. నేను బియ్యం రవ్వ ఉప్మా చేసేటప్పుడు కొద్దిగా పెసరపప్పు కూడా వేసుకొని చేస్తాను. చాలా కమ్మగా ఉంటది. టేస్ట్ చాలా బావుంటదనమాట. ఎప్పుడు కూడా ప్యాకెట్స్ కన్నా ఇలా మనం ఇంట్లోనే రేషన్ బియ్యం ఆడించుకొని చేసుకుంటే చాలా బావుంటది. అంటే ముద్ద ముద్దలా వస్తది అంటారు. కొంచెం మెత్తగాని, కాకపోతే అలా ఏమి లేదు. నేను జల్లించేసాను మొత్తం రవ్వ అంతా కూడా. అందులో పిండి మొత్తం తీసేసాను. అలానే వేయించుకున్నాను చేసేటప్పుడు. ఎప్పుడు ప్యాకెట్ రవ్వ అయినా సరే నేను వేయించుకునే చేస్తాను. నాకు అలానే అలవాటు. తర్వాత ఈ లోపైతే ఒక పక్క టిఫిన్ వాళ్ళకేస్తా కూడా. ఇప్పుడు టైం 6నే అవుతుంది. అయినా ఆకలేస్తుంది. భయపెట్టేసారనుకోండి శీతాకాలం తినేసి పడుకుంటారు. మార్నింగ్ నుంచి వాళ్ళు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కదా! ఇంక తినేసి పడుకుంటారనమాట. కర్టెన్స్ ఏస్తున్నాననమాట. ఒక పక్క కర్టెన్స్ వేస్తూ ఇంకా బట్టలు చూసారు కదా! ఇవైతే రేపు మడత పెడతాను కానీ బట్టలు బెడ్ షీట్లు వేసేయాలి. రూమ్‌లో బెడ్ షీట్ వేయలేదు. ఇంకా అవన్నీ కూడా వేయాలనమాట. చాలా ఇవొక్కటే ఉన్నాయి. ఇంక బెడ్ షీట్లు ఒకటే పెండింగ్. చాలా వరకు అయితే అయిపోయింది. ఇంక పూజ సామాన్లు తోముకోవడం అయితే రేపు నైట్ తోముకుంటాను. అంతే. ఇంకా అంతగా ఆల్మోస్ట్ అయిపోయాయి అనుకుంటున్నాను. ఇంక పెద్ద స్పెషల్ అంటే ఏమీ లేదు. క్లీనింగ్ అంతే. ఈ క్లీనింగ్‌లేమో కానీ అస్సలా ఎంత సోపవుతుందో తెలుసా? గోడలు రుద్దడానికి, స్టవ్వులు క్లీన్ చేయడానికి సోపే అయిందనమాట. అంటే మనం డీప్ క్లీనింగ్ చేస్తామేమో ఎన్ని సోపులెట్టి రుద్దవలసి వస్తుందో. ఇంకా రవ్వ ఇంకా ఈలోపైతే ఉప్మా చేయడానికి వాటర్ వేసేసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిపోయింది. ఇంకా రవ్వ వేసేసుకున్నాను అంతే. ఒక 5 మినిట్స్ అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది చక్కగాని. అప్పటికే మా వాడు లేట్ అయిపోతుంది, నాకు ఆకలేస్తుందండి అంటే, నాన్న ఈరోజు తీసుకెళ్తానని చెప్పాడు. 2 డేస్ నుంచి హాలిడేసే రమ్మంటున్నాడు కానీ వాడు వెళ్తానంటున్నాడు. నేనే వద్దు వద్దు వాడు వెళ్తే నాకు అసలు ఏ పని అవ్వదు. సో నాకు కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. అందుకని పంపించట్లేదు. ఈరోజు వెళ్తాను అంటే ఇంకా టిఫిన్ పెట్టేసి పంపిస్తున్నానన్నమాట. నేను పంపించట్లేదని నాన్న కోప్పడుతున్నారు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.